వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. ఏలూరు జిల్లా చింతలపూడి మీడియా సేవలు అనిర్వచనీయమని తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు కోల నాగేశ్వరరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న రా కదిలిరా కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా చింతలపూడి స్థానిక VKM ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులు కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ రా కదిలిరా సభ భారీ బహిరంగ సభ విజయవంతం కావడానికి మీడియా పాత్ర మరవలేనిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ యువ నాయకులు సొంగ రోషన్, బొమ్మాజీ అనిల్, ఆకుమూర్తి రామారావు, గోపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే గంట మురళి, టీడీపీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా మంది రాష్ట్ర నాయకులు గాని అలాగే జిల్లా నాయకులు గానీ మీటింగ్ కి రాలేని పరిస్థితి. అంత పెద్ద ఎత్తున ప్రజలు ఈ మీటింగ్ తరలి వచ్చారు. దీనిలో మేము ఆర్గనైజ్ చేసినప్పుడు అతి తక్కువ మా మధ్యలో 3 రోజులు ఉంటాం. అక్కడ వేదిక, సభ ప్రాంగణం, అలాగే ఇల్లిప్యాడ్, అలాగే గవర్నమెంట్ పర్మిషన్, ఏ చిన్న విషయం కూడా చిన్న విషయం పొందితే ప్రభుత్వానికి నాకు వచ్చేసి మనం రిజెక్ట్ చేసే పరిస్థితి. ఎన్నిటి మీద మేము చాలా చాలా ప్యాషన్ గా ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు కొంతమందికి చాలా కొద్ది మేము అక్కడ సభలో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్లు అది మీకు పెద్ద అవ్వచ్చు. మేము అన్నిగా భావించకుండా మమ్మల్ని మీరు అందరూ కూడా మీడియా ప్రతినిధులు అందరూ కూడా జిల్లా ప్రతినిధులు అందరూ కూడా ఫోన్ చేశారు. కొంత వాళ్ళకి అసౌకర్యం జరిగిన మాట వాస్తవమే. దానికి పూర్తి బాధ్యత మరి ఈ నియోజకవర్గానికి ఫస్ట్ నుంచి పనిచేస్తున్న అబ్జర్వర్ గా మేము తీసుకెళ్లి మీ అందరికీ కూడా మరి అన్నిగా భావించొద్దని, దానికైనా 40 రోజులు అటువంటి తప్పులు కూడా జరగకుండా మీడియా ప్రతినిధులు మేము చర్య తీసుకుంటాము. అలాగే మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభ ఈ ప్రెస్ మీట్ ద్వారా మన జిల్లా పత్రిక మీడియా ప్రతినిధులకు కానీ నియోజకవర్గ ప్రతినిధులతో కూడా మీరు మమ్మల్ని అందరినీ కూడా మరి ఈ విషయంలో ఎక్కడ కూడా తెలిసి తెలియని పొరపాటే తప్ప కావాలని అవాయిడ్ చేస్తే కాదని చెప్పేసి మీరు దీన్ని బాధితులను కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీ సహకారంతో చంద్రపూడి నియోజకవర్గాన్ని అతి ఎక్కువ మెజార్టీతో గెలిపించి సర్వనాన్ని కాంపిటించే విధంగా నాయకులందరూ కూడా పనిచేస్తారు. వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమం కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా మనిషికి కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ నాకు అవకాశం పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా తీసుకున్నాను. దుమారం లాగా ఒక వదంతిలాగా వెళ్ళిపోయి అక్కడ ఏదో బాంబు ఉంది అని చెప్పడం వలన పోలీసు వారు ఎక్కడికక్కడ వారి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు ఆపేశారు. మా వాళ్ళు కూడా కొంతమంది అమ్మో బాంబు, నాకే ఫోన్ వచ్చింది ఇటు బాంబు ఉందంట కదా అక్కడ. మా వాళ్ళు కూడా కొంతమందిని వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఈ విషయంలో. లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. తదుపరి అది అక్కడ తొక్కి చూస్తే ఇంత మేకుంది. దాన్ని అంతా అరగంట కార్యక్రమమే. అది ఇమీడియట్ గా తవ్వడం, తీసేయడం, మన దాంట్లో సిమెంట్ రాసేయడం అంతా జరిగిపోయింది. అంతే, అది జరిగిపోయినా కూడా ఒక వదంతి అనేది వచ్చిన తర్వాత దాన్ని మనం ఏమీ చేయలేము. ఆ వదంతి మూలాలు కూడా జరిగింది. ఏది ఏమైనా అంత జనం దాంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మా నాయకుల యొక్క కృషి మరువలేంది. కానీ దీంతో పాటుగా స్వచ్ఛందంగా ఇప్పుడున్నటువంటి ఈ రాక్షస పరిపాలనని ఇక మనం దగ్గరలోకి వస్తున్నాం, మళ్ళీ మనం మంచి పరిపాలన అందుకోవాలని చెప్పి దానికి మనం మద్దతు తెలపాలని చెప్పి చాలా స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనం సగం. అది మేము ఈ నియోజకవర్గానికే కాకుండా ఒక రాష్ట్రానికే సంకేతం వెళ్ళిందని చెప్పి భావిస్తున్నాం.